హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి రైతుకు కిసాన్ గుర్తింపు కార్డును అందజేయబోతున్నట్లు, ఈ కార్డు వచ్చినట్లయితే రైతులకు ఎటువంటి పథకాలనేది అమలు చేస్తున్నారో ఈ యొక్క పథకాలకు ఈజీగా అప్లై చేసుకోవడంతో పాటు రైతులకు ఏదైనా సరే సబ్సిడీకి లోన్లు కావచ్చు, ఇతరత్ర పరికరాలు అనేది అందజేయాలనుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అనే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం డేటా లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనితో పాటుగా ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే ఇప్పటివరకు ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించి ఈ యొక్క సెంట్రల్‌కి సంబంధించిన అంటే గుర్తింపు కార్డ్ నంబర్ అయితే జనరేట్ కావడం జరిగింది. మీకు అప్రూవల్ అనేది అయిందా లేదా? దీంతో పాటుగా ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోయినట్లయితే ఆన్‌లైన్‌లో ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది? ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతమందికి రిజిస్ట్రేషన్ అనేది అయ్యి, ఎంతమందికి కార్డులు అనేది జనరేట్ అనేది అవ్వడం జరిగింది? ఎప్పుడు ఈ యొక్క కార్డులు అనేది అందజేస్తారో ఇప్పుడు నేను మీకు దీనికి సంబంధించిన అప్డేట్ మరొకసారి అయితే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకు కార్పొరేషన్ లోన్‌కి సంబంధించి ఈ నెల 22వ తేదీ లోపల మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే 3,00,000కి సబ్సిడీ రుణాలు మీకైతే అందజేస్తారు. అలాగే రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాలు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నా లేదా కుట్టు మిషన్‌లకి అప్లై అనేది చేసుకోవాలనుకున్నా వెంటనే మీరైతే చేసుకోండి. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్‌లు కూడా ప్రారంభం కావడం జరిగింది. ఈ యొక్క లింక్‌ను కూడా మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే తక్కువ ధరకే మీరు ఆఫర్‌లు అనేది కావాలి అనుకున్నట్లయితే, షాపింగ్ అనేది చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్క్రిప్షన్‌లో నేను ఇచ్చిన లింక్‌ను మీరు ఫాలో అనేది అయితే అవ్వండి. ఈ లింక్‌లో నేను మీకు అతి తక్కువ ధరకే షాపింగ్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే రూ. 99, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే రూ. 199 ఈ యొక్క షర్ట్ ఇలా మీకు తక్కువ ధరకి ఇక్కడ చూసుకున్నట్లయితే క్రాక్స్ షూ అనేది మనకు దీనికి సంబంధించి రూ. 99కే రావడం జరిగింది. ఇటువంటి ఆఫర్స్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు షేర్ అనేది చేస్తుంటాను. తప్పనిసరిగా ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అనేది అయితే అవ్వండి. తక్కువ ధరకే మీరు షాపింగ్ అనేది చేయాలి అనుకున్నట్లయితే మాత్రమే. మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రతి రైతుకు అర్హత గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ కిసాన్ ఐడీ కార్డులను అయితే జనరేట్ చేయబోతున్నారు. ఈ యొక్క కిసాన్ ఐడీ కార్డు గనుక వచ్చినట్లయితే కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయబోతున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ ఐడీ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే వారికి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది ఆటోమేటిక్ గా వారికి అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వారి దగ్గర ఉన్న డేటాబేస్ ప్రకారం చూసుకున్నట్లయితే 37 లక్షల మందికి సంబంధించి ఈ యొక్క వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే తెలియజేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పీఎం కిసాన్‌కి సంబంధించిన రైతులు 60 లక్షల మంది డేటాబేస్ ఉన్నదున్నట్లయితే అందులో 37 లక్షల మందికి సంబంధించి గత 2 రోజుల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకోగా ప్రస్తుతానికి 38 లక్షల మందికి సంబంధించిన డేటా అనేది అందుబాటులోకి వచ్చినట్లయితే తెలియజేశారు. ఇప్పటికే 29 లక్షల మందికి సంబంధించి కార్డులు అనేది జనరేట్ అనేది చేసినట్లయితే తెలియజేశారు. ప్రతిరోజు ఇంకా ఈ యొక్క లిస్ట్ అనేది తగ్గుతూ వస్తుందని వెంటనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరికొంతమందికి సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ఈ వారంలోనే ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు. ఇంకా ఎవరైనా సరే రైతులు ఈ యొక్క కిసాన్ ఐడీ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే మీరు సచివాలయంలోని అగ్రికల్చర్ అధికారిని మీరు కాంటాక్ట్ అనేది అయినట్లయితే వెంటనే మీకైతే చేస్తారు. లేదా మీరు ఆన్‌లైన్‌లో చేసుకోవాలి అనుకున్నా కూడా మీరైతే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా చాలా మందికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదు. మీకు సంబంధించి ఎవరైనా సరే రైతు మీకు సంబంధించి మీకు తెలియకుండా గాని లేదా మీ యొక్క ప్రమేయం లేకుండా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేశారా లేదా అనేది డిస్క్రిప్షన్‌లో నేను మీకు లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ ద్వారా చెక్ చేసుకోండి. ఇక్కడ వీరికి సంబంధించి ఇంకా నాట్ రిజిస్టర్డ్ అనేది రావడం జరిగింది కాబట్టి ఈ విధంగా వచ్చింది. అలాగే మీరు రిజిస్ట్రేషన్ గనుక చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి వీరికి సంబంధించిన ఐడీ అనేది జనరేట్ కావడం జరిగింది. ఇక మీదట ఈ యొక్క రైతు రానున్న రోజుల్లో ఎటువంటి ప్రభుత్వ పథకాలు అమలు అనేది చేయాలన్నా సరే ఈ యొక్క నంబర్‌ను గుర్తుపెట్టుకొని ఈ యొక్క నంబర్ ద్వారా మాత్రమే వారికి ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వీరికి కార్డ్ అనేది అప్రూవల్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వెరిఫికేషన్ కూడా అయిపోవడం జరిగింది. అలాగే మనకు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ఈ యొక్క లిస్ట్ ద్వారా మాత్రమే డేటా అనేది అయితే బయటికి తీయబోతున్నారు. అలాగే పీఎం కిసాన్‌కి సంబంధించి కూడా త్వరలోనే ఈ యొక్క కార్డ్ నంబర్ అయితే లింక్ అనేది చేయబోతున్నారు కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా ఈ యొక్క కిసాన్ ఐడీ కార్డులకు మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎవరికైతే కార్డులు అనేది వచ్చున్నాయో అటువంటి వారందరికీ సంబంధించి మాత్రం త్వరలోనే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే లింక్ చేయబోతున్నారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ యొక్క కార్డ్ అనేది ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించి రైతుకు ఎన్ని డాక్యుమెంట్స్ అనేది ఉన్నాయో అన్ని రకాల డాక్యుమెంట్స్ ఈ యొక్క కార్డ్‌కి అయితే లింక్ చేయబోతున్నారు. అయితే కౌలు రైతులకు కూడా ఈ యొక్క కార్డులు అనేది అందజేస్తారా అనే దానికి సంబంధించి కొంతమేర ఆలస్యం జరిగేదానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే కౌలు రైతులు ఒక సంవత్సరం చేస్తారు. మరొక సంవత్సరం వేరొకరి ద్వారా కౌలు అనేది చేస్తారు కాబట్టి ప్రతి కౌలు రైతుకి కౌలు అనేది చేసిన ప్రతిసారి కొత్త ఐడీ అనేది జనరేట్ చేయడం, వారికి సంబంధించిన డేటా అనేది ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయడం కొంత సమస్య అనేది అవుతుంది కాబట్టి ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో అంటే భూమి కలిగిన రైతులు ఉన్నారో వారికి సంబంధించి మాత్రమే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే ఉచితంగానే ఈ యొక్క వెబ్‌సైట్‌లో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు నేను మీకు లైవ్ డెమో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఈ యొక్క లింక్ మీద ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకు అఫీషియల్ అలాగే ఫార్మర్ అనే 2 ట్యాబ్‌లు అయితే ఉంటాయి. ఇక్కడ ఫార్మర్ మీద క్లిక్ చేసి
ఇక్కడ మనకి సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఇందులో మనం రిజిస్ట్రేషన్ అనేది చేయలేదు కాబట్టి ఇక్కడ మనకు కింద చూసుకున్నట్లయితే క్రియేట్ న్యూ యూజర్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏదైతే ఫార్మర్ ఉన్నారో ఆ యొక్క ఫార్మర్ కి సంబంధించిన ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ నంబర్ కి ఈకేవైసీ మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేశాను. ఇక్కడ వెరిఫికేషన్ మనకు పెండింగ్ అనేది ఉంది. ఎందుకంటే వెరిఫికేషన్ పెండింగ్ అనేది ఉందంటే ఇక్కడ మనకు కింద సబ్మిట్ బటన్ ఉంది కదా, క్లిక్ చేయాలి. క్లిక్ చేసినంటే మనకు ఏదైతే ఈ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ ఉందో ఆ యొక్క మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ అనేది అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏదైతే వచ్చిన ఓటీపీ అనేది ఉందో ఈ యొక్క ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ అనేది చేస్తున్నాను. ఎంటర్ చేశాను. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే యువర్ కేవైసీ డీటెయిల్స్ ఇస్ బిలో అని ఉంది కదా, అంటే మనకు సంబంధించిన ఆధార్ నంబర్ వెరిఫికేషన్ తో మనం లాగిన్ అనేది అయ్యాం కాబట్టి దీనికి సంబంధించిన పేరు అలాగే మనకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఐడెంటిటీ టైప్, ఇక్కడ మనకు సంబంధించిన అడ్రస్ అన్ని ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇలా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ ప్రొవైడ్ మొబైల్ నంబర్ లింక్ టు అగ్రీ ప్లాట్ఫామ్ ఉంది కదా, దీనికి సంబంధించి మనం ఒక మొబైల్ నంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు దీనికి సంబంధించిన ఆధార్ నంబర్ ఏదైతే లింక్ అయిన మొబైల్ నంబర్ ఉందో దాన్ని లింక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక పాపప్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ అంటే మొబైల్ నంబర్ ఎప్పుడైతే ఎంటర్ చేసి పక్కన మనం ఎక్కడ క్లిక్ చేసినా కూడా ఈ విధంగా ఓటీపీ అనేది అయితే అడుగుతుంది. ఇప్పుడు మనకు మరొక ఓటీపీ వచ్చింది. ఈ ఓటీపీని కూడా నేను ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాను. వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. చూసుకున్నట్లయితే నాకు మొబైల్ నంబర్ కూడా వెరిఫికేషన్ అయితే అయిపోయింది. ఇలా కిందికి వచ్చినట్లయితే ఇప్పుడు మనం ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ తోనే మనం ఈ యొక్క వెబ్సైట్ లో లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ మనం టిక్ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే డిజిటల్ నంబర్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఒక అప్పర్ కేస్ అనేది ఉండాల్సి ఉంటుంది. దీనితో మనం టోటల్ గా 8 లెటర్స్ తో మనం ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు ఫస్ట్ లెటర్ మీరు ఏం చేస్తారంటే క్యాపిటల్ లెటర్ ఇవ్వండి. తర్వాత మీకు సంబంధించి ఏదైతే పేరు అనేది ఉందో ఆ యొక్క పేరుతో ఎంటర్ చేసుకోండి, మీకు గుర్తు అనేది ఉండే విధంగా. ఆ తర్వాత మీరు @ అనేది ఇచ్చి మీకు సంబంధించి చివరిలో మీ యొక్క బర్త్ డేట్ కానీ లేకపోతే ఏదో ఒక నంబర్ మీరైతే ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు నేను బర్త్డేకి సంబంధించిన ఇయర్ అనేది అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ నాకు సంబంధించిన క్యాపిటల్ లెటర్ అనేది ఎంటర్ చేశాను. పేరు అనేది ఎంటర్ చేసి దీనికి సంబంధించిన డేటా అనేది ఎంటర్ చేశాను. రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రం మనకి మ్యాచ్ అనేది అవుతుంది. ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయాలి. క్రియేట్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు అకౌంట్ అనేది క్రియేట్ అనేది అయితే అయిపోవడం జరిగింది. ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఓకే మీద క్లిక్ చేసేసాను, అయిపోయింది. ఇక్కడ మనకు ఇక్కడ అఫీషియల్ అనేది ఉంది, అలాగే ఫార్మర్ అనేది ఉంది కదా. ఇప్పుడు ఫార్మర్ మీద క్లిక్ చేసి మనకు సంబంధించి ఏదైతే మొబైల్ నంబర్ తో లింక్ అనేది అయ్యామో ఆ యొక్క మొబైల్ నంబర్ ఇక్కడ అయితే ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ పాస్వర్డ్ నేను ఇప్పుడు పెట్టాను కాబట్టి పాస్వర్డ్ గుర్తున్నట్లయితే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ తెలియకపోయినట్లయితే ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు నేను పాస్వర్డ్ తో లాగిన్ అనేది అయితే అవుతున్నాను. ఒకసారి చెక్ చేస్తున్నాను. ఎంటర్ చేశాను. ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూశారు కదా, నాకు సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ లో లాగిన్ అనేది ఈ విధంగా అయితే అయిపోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేది వచ్చిన తర్వాత అగ్రికల్చర్ దీనికి లింక్ అనేది అయితే అవడం జరిగింది. ఇక్కడ రిజిస్టర్డ్ యాడ్ ఫార్మర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించి మొబైల్ నంబర్ కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ మనకి ఏదైనా మొబైల్ నంబర్ మార్చుకోవాలి అనుకున్నట్లయితే ఎస్ క్లిక్ చేసి మొబైల్ నంబర్ మార్చుకోండి. ఇక్కడ నేను నో మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకోమంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వెరిఫికేషన్ పెండింగ్ అనేది ఉంది. ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నాకు చాలా సేపు అయితే వెయిట్ చేశాను. నాకు మెయిల్ ఐడికి సంబంధించి ఓటీపీ అయితే రాలేదు. నా మొబైల్ ఫోన్ లో స్టోరేజ్ అనేది ఫుల్ అనేది అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను క్యాన్సిల్ చేశాను. వీలైనంత వరకు మీ యొక్క మొబైల్ నంబర్ ఇక్కడ మెయిల్ ఐడిని వెరిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ఎక్కడైతే గ్రీన్ కలర్ బటన్ వచ్చిందో ఈ యొక్క గ్రీన్ కలర్ బటన్ అనేది మనకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫార్మర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క ఫార్మర్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ మన పేరు ఏదైతే ఉందో ఈ పేరు అనేది ఇక్కడ ఖచ్చితంగా మనకు సంబంధించిన తెలుగులో మ్యాచ్ అనేది అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ తెలుగులో మనం అయితే రాయాల్సి ఉంటుంది. మీరు వేరొక ట్యాబ్ లో ఏం చేస్తారంటే ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేటర్ అనేది ఓపెన్ చేయండి, లేదా మీ ఫోన్ లోనే తెలుగులో అయితే టైప్ చేయండి. ఇక్కడ మన పేరు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ మనం తెలుగులో అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ ఏదైతే పేరు అనేది ఇంగ్లీష్ లో వచ్చిందో దీన్ని ఇక్కడ మనకు సంబంధించి లోకల్ లాంగ్వేజ్ లో తెలుగులో మీరైతే టైప్ అయితే చేయాల్సి ఉంటుంది. టైప్ అనేది చేసి అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన జనరల్ అనేది నేను ఎక్కడైతే సెలెక్ట్ చేసాను అంటే మీకు సంబంధించిన క్యాస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఐడెంటిటీ టైప్ దగ్గర చూసుకున్నట్లయితే మనకు సంబంధించి ఇంగ్లీష్ లో ఏ పేరు అయితే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐడెంటిఫై నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఉంది కదా, ఆ యొక్క పేరుకి సంబంధించి ఇక్కడ మన తెలుగులో ఎంటర్ అనేది నేనైతే చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ అనేది 100% మ్యాచ్ అనేది అయినట్లు ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ వచ్చినట్లయితే మనకు సంబంధించి రెసిడెన్షియల్ అడ్రస్ దగ్గర అడ్రస్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఉంది కదా, ఇక్కడ మనకు సంబంధించిన అడ్రస్ దగ్గర లోకల్ లాంగ్వేజ్ లో మనం ఇక్కడ ఏదో ఒక పేరు మనం అయితే ఎంటర్ అనేది చేయండి.
ఇన్సర్ట్ లేటెస్ట్ రెసిడెన్షియల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మార్చుకోవాలనుకున్నట్లయితే మార్చుకోండి. ఇక్కడ నేను ఈ యొక్క పేరు అనేది నేనైతే ఇక్కడ ఉదాహరణకు 1 అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓనర్ టైప్ అనేది ఇది వచ్చింది. ఓనర్ అనేది క్లిక్ చేశాను. అలాగే ఇక్కడ అగ్రికల్చర్ టైప్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను అగ్రికల్చర్ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ మెయిన్ చూసుకున్నట్లయితే ఫెచ్ ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫెచ్ ల్యాండ్ డీటెయిల్స్ మీద మనం అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మీకు సంబంధించి అన్ని రకాల సర్వే నంబర్లతో అన్ని రకాల డీటెయిల్స్ అనేది వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రాసెస్ మీరైతే స్టార్ట్ చేయండి. ఒకవేళ నాకు తెలియదు, నాకు సంబంధించి కొన్ని మాత్రమే ల్యాండ్ డీటెయిల్స్ అనేది వచ్చాయి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మీకు సంబంధించి ఏదైతే అగ్రికల్చర్ అధికారి ఉన్నారో అగ్రికల్చర్ అధికారి ద్వారా మీరైతే చేపించుకోవాల్సి ఉంటుంది. మేమే డైరెక్ట్ గా చేసుకుంటాం అనుకున్నట్లయితే అది మీ ఓన్ రిస్క్. మీకు సంబంధించి అన్ని డీటెయిల్స్ అంటే మీకు 2 ఎకరాలు 3 ఎకరాలు అన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రాసెస్ మీరైతే స్టార్ట్ చేయండి. ఇక్కడ ఫెచ్ ల్యాండ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ చూపిస్తుంది. ఇక్కడ మనకు సంబంధించి నెల్లూరు అనేది నేను ఇక్కడైతే సెలెక్ట్ అనేది అయితే చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనకు సంబంధించిన తాలూకా ఏదైతే ఉంటుందో ఈ యొక్క తాలూకా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు సంబంధించిన విలేజ్ అనేది నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు సంబంధించి సర్వే నంబర్ ఇక్కడ నేనైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సబ్ సర్వే నంబర్ తెలిసినట్లయితే ఎంటర్ చేయండి. కొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ ఉదాహరణకు నేను ఇక్కడ సర్వే నంబర్ నేనైతే సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. అయితే ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినా చాలా మందికి సంబంధించి వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావటం లేదు. కొంతమందికి అయితే ఇక్కడ సర్వే నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఎన్ని రకాల సర్వే నంబర్లు అనేది ఎంటర్ అనేది చేసినా కూడా ఇక్కడ నాకు సంబంధించిన సర్వే డీటెయిల్స్ అనేది రావటం లేదు. ఎందుకు రాలేదంటే ఉదాహరణకు మీకు సంబంధించిన పేరు అనేది ఇందులో లేకుండా ఉండొచ్చు, లేకపోతే ఇందులో మీకు సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ అనేది మీ పేరు మీద అంటే మీ యొక్క ఆధార్ కార్డుతో ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన సర్వే నంబర్ కరెక్ట్ గా ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ నేను మరొకటి అయితే ఎంటర్ అనేది చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేశాను, అయినా కూడా రాలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సబ్ సర్వే దగ్గర స్టార్ మార్క్ మీరైతే ఎంటర్ చేయండి. స్టార్ మార్క్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినా కూడా రాదు. ఎప్పుడు ఏం చేస్తామంటే మై నేమ్ ఈజ్ ఇన్ దేర్ లిస్ట్ ఆఫ్ ఓనర్స్ అంటే ఓనర్స్ లిస్ట్ లో నా పేరు అనేది లేదని ఇక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మరలా మనకు సంబంధించి ఇక్కడ ఒక స్టార్ మార్క్ అనేది ఎంటర్ చేసి తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పుడు మనకు సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ ఇక్కడ కరెక్ట్ గా రావడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ క్లిక్ చేసి మనకు సంబంధించిన అగ్రికల్చర్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మనకు ఏదైతే పేర్లు కావాలో ఆ పేర్లు అనేది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే వెరిఫై ఆల్ ల్యాండ్స్ ఉంది కదా, వెరిఫై ఆల్ ల్యాండ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించి ఎన్ని రకాల ల్యాండ్స్ అనేది ఉన్నాయో అవి మనకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ సోషల్ రిజిస్ట్రీ డీటెయిల్స్ దగ్గర రేషన్ కార్డు లేకపోతే ఇక్కడ రేషన్ కార్డు నంబర్ అనేది ఎంటర్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన ఐడి అనేది ఎంటర్ చేసి ఇక్కడ సెలెక్ట్ డిపార్ట్మెంట్ అప్రూవల్ అనేది వస్తుంది. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు రిమైనింగ్ అన్ని టిక్ మార్క్ అనేది మనం పెట్టుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా మనకు ఓటీపీ లేకపోతే బయోమెట్రిక్ అనేది అయితే అడుగుతుంది. ఇక్కడ నేను ఓటీపీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. నాకు సంబంధించి ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే ఓటీపీని ఇక్కడ నేనైతే ఎంటర్ అనేది చేస్తున్నాను. ఓటీపీని ఎంటర్ అనేది చేసిన వెంటనే మనకు సంబంధించిన అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అయితే అయిపోతుంది. ఆ తర్వాత మనకి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు అప్లై అనేది చేసామో దానికి సంబంధించి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే మనకి సంబంధించిన ఫార్మర్ ఐడితో ఆ యొక్క రైతుకి సంబంధించిన అన్ని రకాల డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇందులో మీరైతే మీకు సంబంధించి అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఆ తర్వాత దీనికి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. సో మరలా మీరు ఏం చేస్తారంటే హోమ్ పేజ్ లోకి అనేది వచ్చేసి ఇక్కడ చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మీకు ఏదైతే ఎన్రోల్మెంట్ ఐడి అనేది వచ్చిందో ఈ యొక్క ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి, లేకపోతే ఆధార్ నంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా జనరేట్ అనేది అయితే అయిపోవడం జరిగింది. ఒకవేళ మీకు వెంటనే కాకపోయినా 24 గంటల లోపల ఖచ్చితంగా మీకు సంబంధించి ఈ యొక్క సెంట్రల్ ఐడి అనేది మీకు అంటే రైతుకి సంబంధించిన ఐడి కార్డు మీకు అయితే జనరేట్ అనేది అయితే అయిపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క రైతుకి సంబంధించిన ఐడి కార్డు మీరైతే జనరేట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ యొక్క ప్రాసెస్ అనేది తెలియదు, మేము పూర్తిగా ఆన్లైన్ లోనే చేసుకోలేము అనుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు గ్రామాలకి వార్డు సచివాలయంలోనే సంబంధిత అగ్రికల్చర్ అధికారి ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కనుక వెళ్ళినట్లయితే వారి యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని ఫిల్ చేసి ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే రెక్టిఫై అనేది చేసి మీకు సంబంధించి ఈ విధంగా ఐడి అయితే క్రియేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.